అన్న మ్యాట్ 2 సినిమా చూస్తున్నా మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఏముందన్న సినిమా, ముగ్గురు మాత్రం దుమ్ము లేపేసిరన్నా. అసలు చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్న. అసలు ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ చూసినా మనకు బోర్ అనిపించింది. ఎందుకంటే నవీన్ గారి యాక్టింగ్ మాత్రం ఇలా దుమ్ము లేపేసి అంటే మళ్ళీ మనకు ఒక హ్యాపీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక ప్రేమ దేశం, ఒక మన హ్యాపీ డేస్ అలాంటి సినిమా మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేసారో ఈ సినిమా కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు. అంతా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే చూసినా కానీ డైరెక్షన్, ఆ ఫైట్స్ కానీ అంటే ఎలివేషన్స్ కానీ ఒక హార్ట్ టచింగ్ సీన్స్ కానీ ఎక్కడ మనకు బోరింగ్ ఉండదు. ఇది ఒక కొత్త కథతో వచ్చిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇలాంటి కథ తీసుకొచ్చి చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి బూస్ట్ మూవీ అనేది ఇచ్చారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడే చిన్న సినిమాలుగా కాకుండా పెద్ద సినిమాలుగా తీసుకోవాలి సార్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సమ్మర్కి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనేది లేదు. ప్రతి సీన్ చూస్తే మనకు ఎంజాయ్మెంట్. అంటే ఒక స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలో చూపించిండు. అంటే మనం ఒక సాధించుకోవాలి, ఎలా ముందుకు పోయి సాధించుకోవాలని ఒక పట్టుదల సినిమా తీసిరు. ఒక డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. ముందుగా ఉగాదికి ముందుగా వచ్చిన సినిమా, అందుకే అది బ్లాక్ బస్టర్ అయింది. సూపర్. మ్యాట్ అంటే ఈ సినిమా మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దానికి 3 కూడా రావచ్చు. ఎందుకంటే సినిమాల కథ చాలా బాగుంది, ఒక డిఫరెంట్గా ఉంది, ఒక కొత్తగా తీసిరు. అంటే ఈ సినిమా తగ్గట్టు 3 కూడా రావచ్చు. ఎందుకంటే స్టోరీ బాగుంటే మళ్ళీ ఆటోమేటిక్ మంచి సక్సెస్ అవుతుంది. దీనికి 5కి 4.5 ఇస్తా. సూపర్ నవీన్ అన్న, సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ ఆల్ ద బెస్ట్. కొద్దిగా బాగుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాహుబలి కూడా పనికి రాకుండా పోయేది ఈ సినిమా. నవ్వుల విషయము అదే విధంగా. థ్యాంక్ యూ బ్రదర్. ఇంతవరకు రేటింగ్ అయితే ఇది చిన్న సినిమా కదమ్మా. దీనికి మనము తక్కువ బడ్జెట్ కి అయితే ఈ సినిమాని అయితే మనము 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చేయాలి. సినిమా తక్కువ బడ్జెట్ లా సినిమా ఇలా తీయండి. పెద్ద ప్రొడ్యూసర్లారా దయచేసి మీరు ఇక కోట్లు పెట్టకండి, ఇక తక్కువ రేట్లు పెట్టి. ఎందుకంటే దాని తర్వాత మీరు ఏడుస్తారు మునుగుతో మీ భార్య పిల్లలను ఇప్పుడు వందల కోట్లు పెడతారు. దాని తర్వాత మన భూములు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి. అవసరమా? తక్కువ బడ్జెట్ తక్కువ 1 కోటి 2 కోట్లు పెట్టుకొని ఇట్లా సినిమా తీసుకొని హిట్టు కొట్టుకో. ఇంకా బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకో. నాకు తెలిసి ఇప్పుడు చిన్న బడ్జెట్ ఇంత మ్యాడ్ బట్టి నాకు తెలిసి 80 నుంచి 100 crores కొట్టవచ్చు మేబీ. కొద్దిగా అది కామన్ ఆడియన్స్, అదేవిధంగా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడవచ్చు. ఎంకరేజ్మెంట్ చేయాలి, ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్మెంట్ చేయాలి. నాకైతే అట్లాంటి ఏం అనిపించలేదు అమ్మా. సినిమా మాత్రం అసలు సెకండ్ పార్ట్ చూస్తేనే బాగుంటుంది. ఆ గోవా సీన్లు అవి ఆసం. అదే అసలు నాన్న లడ్డు బాబు వల్లనే మొత్తం స్టోరీ జరిగేది. ఆయన పెళ్లి క్యాన్సల్ అవ్వడం వల్ల మా రాజేష్ అన్న ఆయన ఉన్నాడు, ఆయన గుర్తుకొచ్చిండు. ఆ సినిమా ప్రతి క్యారెక్టర్ బాగుందమ్మా. నాకైతే చాలా నచ్చి. హీరోయిన్స్ లేకుండా అంటే ఇప్పుడు మామూలు డైరెక్టర్ నాకైతే డైరెక్టర్ దగ్గర ఏం నచ్చిందంటే ఇక ఈ సినిమాలు ఈ సమ్మర్ సీజన్లో ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా నవ్వుకోవాలి, హ్యాపీగా. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సినిమా వచ్చి చూసుకోండి అయ్యా. పెద్దవాళ్ళు దయచేసి ఈ సినిమా చూడండి. కొద్దిసేపు అయినా మనం ఒక 2 గంటలైనా సరే మంచిగా అంటే హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇట్లాంటి సినిమాలు చూడాలి. బాగుంది సినిమా, బాగుంది అంటే అందరి క్యారెక్టర్స్ అందరికీ ఈక్వల్గా అనిపించింది. సో లడ్డు క్యారెక్టర్ కొంచెం హిలారియస్గా అనిపిస్తుంది మనకి. బట్ యూనో లైక్ అందరికీ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఇచ్చేసి అంత బాగా చేశారు. అదే అంటున్నారు. బట్ యా మేబీ అప్పుడైనా లడ్డు పెళ్ళి అవుతుందో చూడాలి. సాంగ్స్ అన్ని చాలా క్యాచీగా ఉంది. సో సాంగ్స్ అనేది ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి. అది సినిమా మీరు చూడాలి, మీరు చూసి అంటే బయట రివీల్ చేయకూడదు. అదే అలా ఏం లేదు అంటే మీరు చూడాలి కదా, మీరు చూసి మీ రివ్యూ మీరు ఇవ్వాలి. యాక్చువల్గా రెండుకి ఏం సంబంధం లేదు. ఇది ఒక లాజిక్ ఏం పెట్టుకోకుండా కామెడీ సీన్స్ చూసుకుంటే అంత బాగుంటుంది. ఏదైనా ఫ్రాంచైజ్ లాగా ఏమైనా లింక్ చేస్తే యూనో ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. 1 ఉంది అండ్ 2కి 2 ఫన్. మ్యాడ్ 1 కొంచెం హిలారియస్గా అనిపించింది. దీనిలో సెకండ్ హాఫ్ బాగుంది. అంతే ఇంకా బాయ్స్ అందరికీ లేదంటే ఒక గ్యాంగ్ అందరికీ ఒక ఫన్ సినిమా కాబట్టి హీరోయిన్స్ లేకపోయినా హీరోయిన్స్ లేరని ఎక్కడ అనిపించలేదు. మనకి ఎక్కడైతే కావాల్సి వస్తుందో అక్కడ ఒక క్యారెక్టర్ వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆబ్వియస్లీ మేము కూడా గోవాకి వెళ్ళినప్పుడు ఇలానే ఒక చిన్న ఫన్ అవుతూ ఉంటుంది. సో బాగుంటుంది.
ఎలాంటి కేటగిరీ క్యాండిడేట్స్ వెళ్ళి చూడొచ్చు అంటే లైక్ కాలేజ్ బ్యాచ్ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అలా అందరు కలిసి చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, పర్లేదు బాగుంది. 4 out of 5. చాలా బాగుందన్న, చాలా బాగుంది. సూపర్ హిట్ పెట్టి ఉండొచ్చు అనిపించింది. ఓన్లీ ఒక సాంగ్ స్వాతిరెడ్డి సాంగ్ కొంచెం ఇంపాక్ట్ అనిపించింది నాకు. ఇంకోటి 5-10 మినిట్స్కి కొత్త హీరోయిన్ క్యారెక్టర్, అంటే హీరోయిన్స్ కాదు వాళ్ళు క్యారెక్టర్స్, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. అది చాలా బాగా అనిపించింది. సునీల్ గారి కామెడీ అలా బాయ్ క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది. అదే ఫన్కి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం జనరేట్ చేసింటే బాగుండు, స్టోరీలో కావచ్చు లేకుంటే ఆ పంచెస్ కావచ్చు ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు అని ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ పంచులతో నవ్వేస్తే సరిపోదు కదా సినిమా అంటే, ఆ ఒక్క ఫీలింగ్ నాకు అనిపించింది. కంపేరింగ్ టు మ్యాడ్ 1, మ్యాడ్ 2 చాలా సోసో అనే ఫీలింగ్ అయితే నిజంగా అనిపించింది. థ్యాంక్ యూ. సీక్వెల్ ఉంది అని ఆల్రెడీ వాళ్ళు రివీల్ చేశారు, సో దాంట్లో సస్పెన్స్ ఏం లేదు. థియేటర్కి వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. థియేటర్కి వచ్చే తెలుసుకోండి, మేము చెప్పాము. థ్యాంక్ యూ. సినిమాలో ఏం నచ్చిందంటే స్వాతిరెడ్డి నచ్చిందయ్యా, ఆ సాంగ్ నచ్చింది నాకు బేసిక్గా. ఇంకొకటి బాయ్ క్యారెక్టర్ కానీ, సుధాకర్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా మా 3 monkeys సారీ దీంట్లో మరి 5 అయ్యారు, ఆ 5 monkeys కావచ్చు చాలా ఫన్ జనరేట్ అయ్యారు. కానీ కాకపోతే కంపేరింగ్ టు మ్యాడ్ 1 అసలు ఏం లేదు అనిపిస్తుంది. ఓన్లీ ఆ కుళ్ళు పంచులు, ఆ జోకులు, కుళ్ళు పంచులు నాట్ కుళ్ళు పంచులు అందరికీ సమానంగా చాక్లెట్లు పంచినట్టు పంచారు డైరెక్టర్. నాకు అందరు లడ్డు మామ, ఆల్వేస్ లడ్డు మామ ఫ్యాన్స్. లడ్డు మామ అయితే కుమ్మేశాడు అసలు, ప్రతి పంచు వేరే లెవెల్. అది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నేను ఇప్పుడు ఒకటే చూశాను బ్రో, రెండో చూసిన తర్వాత మాట్లాడతాను నేను, ఓకేనా? థ్యాంక్ యూ. అద్రిపోయింది మ్యాచ్ గారు, అద్రిపోయింది. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 చాలా బాగుంది నిజంగా, అందరు చూడాలి. అందరు యాక్టింగ్ బాగున్నాయి, అందరు యాక్టింగ్స్ ప్లస్ అందరు చాలా బాగా చేశారు. మ్యాడ్ 2 బాగుంది, అఫ్ కోర్స్ మ్యాడ్ 2 బాగుంది. గోవా సీన్స్ అన్ని ప్లస్ పాయింట్స్, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్, అంత బాగున్నాయి అన్ని మూవీస్. డైలాగ్ అంటే ఏం చెప్తాం, బాయ్ ఓకే బాయ్, అదే సాంగ్స్ అన్నీ బాగున్నాయి. లడ్డు గాని పెళ్ళి అది చాలా బాగా చేశారు సాంగ్స్. అప్పటి వరకు సెలబ్రేషన్స్ ఇచ్చి తర్వాత షాకింగ్ న్యూస్, అది చాలా బాగుంది అసలు. ముగ్గురు హీరోస్ అందరినీ ఈక్వల్గా పెట్టారు ఇందులో. అనుదీప్ యాక్టింగ్ అంటే ఆయన ఇంట్రోవర్ట్ కదా, ఆయన ఇంట్రోవర్ట్ అని కాకుండా కూడా చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగుంది, బాగా చేశారు అందరూ. రేటింగ్ 10 out of 10 ఇచ్చేస్తా, చాలా బాగుంది. వస్తా మ్యాడ్ క్యూబ్ ఖచ్చితంగా వస్తా. ఏదో ఒక 50 crores, ఇంకా ఎక్కువ మంది చేస్తే 100 crores కూడా అయిపోతుంది. చాలా బాగుంది మూవీ అయితే. వస్తుంది సినిమా, ఫుల్ కామెడీగా మస్తు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ మాత్రం. గోవా సీన్స్ హైలైట్, గోవాలో వైబ్స్, ఆ ఎంజాయ్మెంట్ అవన్నీ వేరే అసలు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పక్కా. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ లో ఎవరి క్యారెక్టర్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అయింది? ఎక్కడైనా లడ్డువే ఇదవుతాడు సేమ్. ఈసారి కూడా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, ఫుల్ ఫన్ ఉంటుంది. లడ్డు వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఒకటి, గోవా సీన్స్ ఫుల్ హైప్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్. రివీల్ చేయడం కన్నా ట్విస్ట్లు మంచిగా ఉండదు, క్లైమాక్స్ మస్తు ఉంటుంది. మన సునీల్ గారు కూడా ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారంట కదా, ఉన్నాడు చూడాలి. ఫ్యామిలీ కామెడీ అట్లా ఏం లేదు, అడల్ట్ సీన్స్ అంతా ఫ్యామిలీ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 4.5 పక్కా. మనకి ఏంటంటే అక్కడ ఫ్రెండ్స్ విత్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, సో దానికేం పెద్ద ఇదేం లేదు. నేనైతే 4.5 for 5. సీక్వెల్ ఉంటుంది. థ్యాంక్ యూ. స్వాతిరెడ్డి. థ్యాంక్ యూ.